హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ తో మేము ముందుకు వచ్చామండి. ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ అంటే రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ లో చాలా వర్క్స్ అయితే, విల్లాస్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఏదైతే ప్లేస్ ఉందో ఇది వచ్చేసి అన్నోజిగూడ అంటారు. ఇది అన్నోజిగూడ మెయిన్ రోడ్ అండి. మీరు ఇక్కడ కనిపిస్తుంది కానీ డిమార్ట్ అయితే కనిపిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి ఉప్పల్ కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. మనకి ఇక్కడ ఓఆర్ఆర్ కూడా కనుక చూసుకున్నట్టయితే చాలా నియర్ బై ఉంటుందండి. మనకు ఓఆర్ఆర్ ఇన్సైడే వచ్చేసి మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ డిమార్ట్ ఫ్రంట్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఈ సర్వీస్ రోడ్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతానండి ఏ విధంగా ఉంటుందో. ఇదే ప్రాజెక్ట్లో మనకేంటంటే విత్ ఆఫర్ ప్రైస్ తోటి అయితే 99 lakhs రూపీస్కే మనకైతే విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు. అది కూడా మంచి G+1 విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు అన్నమాట. ఇది HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. చాలా బాగుంటుంది ప్రాజెక్ట్. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ లాగా మనకి ప్రాజెక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 167 స్క్వేర్ యార్డ్స్లో 2050 SFT తోటి G+1 విల్లా అయితే ఇందులో అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్తో పాటు ప్రజెంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఒకసారి మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం, ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఇప్పుడు మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా మనకు మెయిన్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ సైట్కి వచ్చామన్నమాట. ఇదే వచ్చేసి మన ప్రాజెక్ట్ సైట్. ఇది వచ్చేసి మనకు 120 feet రోడ్ అయితే ఇక్కడ మనకు మెయిన్గా కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఇక్కడ కనుక మీరు చూస్తున్నారు కానీ ఈ టోటల్ వచ్చేసి మనకు 120 feet రోడ్ కనెక్టివిటీ. అండ్ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మోడీ బిల్డర్స్ వాళ్ళది కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయండి. దానికి నియర్ బై వచ్చేసి మన ప్రాజెక్ట్ కూడా ఉంటుందన్నమాట. అన్నోజిగూడ మెయిన్ రోడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 1 kilometer 1.5 kilometer లోపే ఉంటుంది. మనకి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి 2-3 ways కూడా కనెక్టివిటీ అయితే ఉంటుంది. విల్లా ప్లాట్స్ మొత్తం కంప్లీట్ గా ప్లాట్స్ కూడా మీకు ఇన్సైడ్ కూడా చూపెడతాను. అండ్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా చూడొచ్చండి. మీరు ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 3 villas కూడా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అంతేకాకుండా మనకి ఇన్సైడ్ ఇంకా వేరే అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మీకు అవి కూడా చూపెడతాను. మనం ఇంకొకసారి లోపలికి వెళ్దామండి. ప్రాజెక్ట్ ఇన్సైడ్ మనకు అపార్ట్మెంట్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్ గా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అర్థమవుతాయి. సైట్ లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 2 towers అపార్ట్మెంట్స్ అయితే కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది 3 floors. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ 3 floors తోటి 2 అపార్ట్మెంట్స్ కూడా కస్టమర్స్ కొనుక్కొని ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మన కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి. ఎటు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ ది బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మనకు ఫ్యూచర్లో యాదాద్రి వరకు కూడా మెట్రో ప్లానింగ్ ఉంది కాబట్టి దాంతో కూడా ఇక్కడ మంచి రేట్స్ అనేది కూడా వస్తాయి. ఫ్యూచర్లో మంచి పెట్టుబడికి కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఇప్పుడు ఈస్ట్ వైపు అయితే సర్కారు కూడా మంచి ప్లానింగ్స్ అయితే చేస్తుంది కాబట్టి ది బెస్ట్గా ఉంటుంది. యాదాద్రితోటి ఆల్మోస్ట్ అయితే ఏరియా అయితే చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. ఇప్పుడు ఉప్పల్ వరకు ఉన్న సిటీ కాస్త గట్కేసర్ వరకు కూడా వ్యాపించింది. ఇప్పుడు అన్నోజీ కూడా వీటి అన్నింటికి మధ్యలో, అది కాకుండా ఈ ప్రాజెక్ట్ ఓవరాల్ ఇన్సైడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెటర్గా ఉంటుంది. మీకు ఒకసారి ఇండిపెండెంట్ హౌస్ చూపెడతానండి, ఎలా ఉంటాయో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము అండి. వచ్చేసి మనకు ప్రజెంట్ ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట. ఇక్కడ మనకు 2 houses అయితే కన్స్ట్రక్షన్ జరిగాయి. ఇంకా మనకు బ్యాక్ సైడ్ కూడా ఇంకా 2 houses కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు ఒకసారి అక్కడ వైపు కూడా వెళ్దాము, అవి కూడా మీకు చూపెడతాను. మీకు రోడ్స్ కనుక చూసుకున్నట్టయితే మంచి రోడ్స్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారనమాట. చుట్టూ కనుక చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ కూడా ఇచ్చారు. ఓన్లీ పవర్ పోల్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయండి. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 houses అయితే గ్రౌండ్ ఫ్లోర్ సింప్లెక్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇటువైపు ఇంకా చూడొచ్చండి, ఇంకా హౌసెస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకునే చూడొచ్చు. మీరు ఇక్కడ నుంచి కనుక వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇటు దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. అటువైపు కూడా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. వీళ్ళు విత్ ఇన్బిల్ట్ బోర్ తోటి అన్ని కన్స్ట్రక్షన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ది బెస్ట్గానైతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా ది బెస్ట్గానైతే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుందండి. వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళకి కాల్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రైస్ డీటెయిల్తో సహా అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి సంబంధించిన మ్యాటర్ కూడా అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో కొన్ని మెన్షన్ చేస్తాము. ప్రైజెస్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుందో మేము చెప్పలేం కాబట్టి, కన్ఫర్మేషన్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి కాల్ చేసినట్టయితే వాళ్ళు డైరెక్ట్గా మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిట్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళే మీకు డీల్ అయితే చేసుకుంటారండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్ గురించి, ఓపెన్ ప్లాట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.